ప్రతిపక్షం వైఫల్యం కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ అప్రతిహతంగా విజయ పరంపర కొనసాగిస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మోదీ వ్యతిరేక ఓటును తాను చీలుస్తున్నానన్న ఆరోపణలను పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు. తనపై అటువంటి అభియోగాలు ఎలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్, ఔరంగాబాద్, కిష్గంజ్ వంటి కొన్ని సీట్లలో మా పార్టీ పోటీ చేసిన కారణంగా బీజేపీకి 240 స్థానాలు దక్కాయంటే అందుకు నాదా బాధ్యత అని నిలదీశారు. బీజేపీ వరుసగా అధికారంలోకి వస్తోందంటే ప్రతిపక్షం వైఫల్యమే కారణం. సుమారు 50% హిందూ ఓట్లను ఏకీకరణం చేయడం కారణంగా ఆ పార్టీ విజయం సాధిస్తోంది. అధిక శాతం ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా మా పార్టీని ప్రతిపక్షాలు ద్వేషిస్తున్నాయి. ఈ కారణంగానే నన్ను బీజేపీకు బి టీమ్గా అభివర్ణిస్తూ నిందిస్తున్నారు అని ఓవైసీ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి రాజకీయ నాయకత్వం ఉన్న పరిస్థితిని మీరు ఆమోదిస్తారు, కానీ ముస్లింలకు రాజకీయ స్వరం, నాయకత్వాన్ని మీరు అంగీకరించారని కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, బీజేపీలను ఉద్దేశించి ఆక్షేపించారు. యాదవులు, అగ్రవర్ణాల వారు నాయకులుగా ఎదగొచ్చు, కానీ ముస్లింలు బిచ్చగాళ్లుగానే ఉండాలి. ఇదెక్కడి న్యాయం? మీరే చెప్పండి అని నిలదీశారు. తమ కంచుకోట హైదరాబాద్ ప్రాంతాన్ని దాటి ఎంఐఎంను బలోపేతం చేయాలన్న ఓవైసీ ప్రయత్నాలను కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఆయన తన యత్నాల ద్వారా పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను చీల్చి అంతిమంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ఇక నూతన వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ విరుద్ధమని ఓవైసీ విమర్శించారు. వక్ఫ్ ఆస్తులను నాశనం చేసేందుకే దీన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో తమకు న్యాయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లింల పట్ల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన సానుభూతి ప్రకటనలు కపటమైనవని ఓవైసీ అభిప్రాయపడ్డారు.